సార్ గేమ్ చేంజర్ వర్సెస్ డాకు మహారాజ్ సంక్రాంతి విన్నర్ ఎవరు? సినిమా అభిమానిగా 2 సినిమాలు ఆడాలని కోరుకుంటున్నా, కానీ మెగా అభిమానిగా గేమ్ చేంజర్ గెలుస్తాను అనుకుంటున్నాను నేనైతే. ఇక డాకు మహారాజ్ అయితే అసలు ఆ లుక్ చూస్తుంటే ఒక హీరో, ఒక విలన్గా, ఒక గొప్ప విలన్గా, అసలు నాకు ఎదురే లేదు, ఎంతటి విలన్ అయినా నేను తొక్కి పడేయగలననే గెటప్లో రాబోతుంది ఆ లుక్ చూస్తుంటే. ఎందుకంటే ఆ పేరే ఒక బలాన్ని, మామూలుగా మనం సినిమాలు చూస్తుంటే జై బాలి అనే సౌండ్ వస్తే ఎంత గూస్ బంప్స్ వస్తే థియేటర్లో, అంటే ఆ పేరే అంత బాగుందనమాట, అంత హైప్ని ఇస్తుంది. అసలు ఎట్లా అంటే బాడీకి ఒకసారి ఆ పేరు వణుకుతూ ఉంటుంది డాకు మహారాజ్ అనే పేరింటేనే. సో అది కూడా బాలయ్య బాబు ఆ గెటప్లో ఆయన పాత సినిమాలు చూసి మనకి అసలు ఏ రేంజ్కి వెళ్ళిపోయినా మనం. సో అంతకు మించిన రేంజ్లో సౌండ్ అయితే వినపడుతుంది ఖచ్చితంగా. మాస్ ఎంటర్టైన్మెంట్గా అయితే పక్కా సంక్రాంతికి బాలయ్య బాబాయ్ అవుతాడు. అండ్ గేమ్ చేంజర్ ఏమంటారు? గేమ్ చేంజర్లో పొలిటికల్గా వెళ్తున్నది కాబట్టి సో సమాజానికి ఒక మెసేజ్ ఉండొచ్చు. తండ్రి కొడుకులుగా 2 పాత్రలు చేస్తున్నా అని చిన్న హింట్ ఇచ్చాడు బిగ్ బాస్ షోలో గేమ్ చేంజర్లో. సో పొలిటికల్గా అంటే దేశానికి సంబంధించిన ఏదైనా మంచి ఇష్యూ తీయబోతున్నట్టున్నాడు. సో దానివల్ల ఇండియా వైజ్గా ఫేమస్ అయ్యే అవకాశం గేమ్ చేంజర్కి ఉన్నది. లుక్స్ వైజ్గా ఎలా అనిపించారు రామ్ చరణ్? లుక్ వైజ్గా ఒక పొలిటికల్ లీడర్గా ఆయన నడుస్తుంటే నాకు ఒక ఎన్టీఆర్, మన రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తున్నారు అనమాట. ఆ లుక్లో అంత హుందాగా, అంత స్ట్రాంగ్గా నడుచుకుంటూ వస్తుంటే, అరే అమ్మ ఇంత చిన్న కుర్రాడు ఆ రేంజ్ అంటే ఒక హుందాతనం, ఒక రాజకీయాల్లో హుందాతనం కనిపిస్తున్నా, ఆ హుందాతనం కనపడదు అనమాట. ఆ పంచకట్టు వేసుకొని వస్తుంటే అమ్మ అనిపించింది నాకైతే. ఇలాంటి రికార్డులు షేక్ చేస్తుంది గేమ్ చేంజర్. ఖచ్చితంగా గత సినిమాలు అయితే ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు, 100% గ్యారెంటీ ఇస్తాను నేను. ఓకే. అండ్ శంకర్ గారు సినిమాలు భారతీయ 2 పోయింది కదా, ఇది కూడా అది ఇది అంటారు. ఆ ఎఫెక్ట్ పడకపోవచ్చు, ఎందుకంటే మనకు దిల్ రాజు గారు ఉన్నారు కాబట్టి. ఆయన సినిమా బాగుండేంతవరకు అది 100 కోట్లు కాదు, ఇంకో 200 కోట్లు ఖర్చు అయినా కానీ మళ్ళీ రీషూట్ అనేది చేస్తాడు, కానీ అంత ఈజీగా దాన్ని పోగొట్టాడు. సో దిల్ రాజు గారి మీద నమ్మకం నాకుంది, మన శంకర్ గారిని పక్క పెట్టయితే. సో రీసెంట్గా మనం RRR చూసినాం రామ్ చరణ్ది. సో ఆ గ్రేసు, ఆ హైప్ అయితే ఎక్కడ తగ్గదు ఖచ్చితంగా. 100% అయితే హిట్ కొడతాడు, బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. హిట్ కాదు, బ్లాక్ బస్టర్ కొడతాడు ఖచ్చితంగా. సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా ఖచ్చితంగా.